ప్రోత్సహిస్తూ మరింత ఉన్నత చదువుల వైపు నడిచేందుకు హైదరాబాద్ ఆర్యవైశ్య మహాసభ చేపట్టిన ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు పలువురి అభినందనలు అందుకుంటోంది. హైదరాబాద్ లక్డీకపూర్లోని వాసవి సేవా కేంద్రం నిర్వహించే శ్రీ వాసవి కళ్యాణ మండపంలో 2024 సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్, ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జ్ఞాననిధి సేవా ట్రస్ట్ చైర్మన్ గీతాచార్య శ్రీనివాస్, వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు కొల్పూరు రమేష్ గుప్తా, ఐఐఎంసి కాలేజ్ ప్రిన్సిపల్ కూరా రఘువీర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్, ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఇలాంటి ప్రోత్సాహకాలను అందించి ఆర్యవైశ్య విద్యార్థులకు చేయూతనిస్తున్న దాతలు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రోత్సాహకాలు అందుకున్న విద్యార్థులు మరిన్ని శిఖరాలకు ఎదిగి ఆర్యవైశ్యుల కీర్తి ప్రతిష్టలను పెంచాలని పిలుపునిచ్చారు. ఇక వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కటకం శివకుమార్, కోశాధికారి లింగా ప్రకాష్ గుప్తా, పూర్వ అధ్యక్షులు మ్యాడం దయాకర్ గుప్తా, ప్రోగ్రాం కన్వీనర్ కూనా వెంకట గోపాలకృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ దేవత హనుమంతరావు, ప్రాజెక్ట్ చైర్మన్ కటకం వినోద్ కుమార్తో పాటుగా రుద్రంగి వెంకటేశ్వరరావు, అల్లాడి నాగభూషణం గుప్తా, కాశెట్టి పాండుగుప్తా, రెడ్డిశెట్టి చంద్రశేఖరరావు తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైనారు. అక్కడ మీరు ఒకసారి మీ యొక్క మెమో కానివ్వండి, ఫోన్లో అయినా సరే చూపించి సంతకం చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ఎస్సిలో 90% అబవ్ వచ్చిన విద్యార్థులందరికీ మెడల్స్లు, నగదు పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మాకు వాట్సాప్లో కూడా జూన్ 10th వరకు వచ్చిన మెమోస్ అన్నీ మేము పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మా దగ్గర లిస్టు ఫైనల్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ కుడివైపుకు 10th క్లాసు, లెఫ్ట్ సైడ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కటకం వినోద్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. చల్లా శివకుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దేవత హనుమంతరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. అందరూ చప్పట్లతో ఆహ్వానించండి. ఈ యొక్క ప్రోగ్రాం కన్వీనర్ కూన వెంకట గోపాలకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిఆర్ఓ దేవతా శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహాయ కోశాధికారి చింతల్గాన్ శ్రీరామ్ గుప్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. ప్రోగ్రామ్ యొక్క ప్రాజెక్ట్ చైర్మన్ చల్లా శివకుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకు మన ఆత్మీయ అతిథి కూర రఘువీర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాము. గౌరవ అతిథి కొల్పూరు రమేష్ గుప్తా గారు, అధ్యక్షులు వాసవి సేవా కేంద్రం, పూర్వ అధ్యక్షులు వాసవి క్లబ్ స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుచున్నాం. ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథి శ్రీ గీతాచార్య శ్రీనివాస్ గారు,
చైర్మన్ జ్ఞాననిధి సేవా ట్రస్ట్ వారిని స్టేజ్ మీద రావాల్సిగా కోరుచున్నాను. ఈసారి జూన్ 10వ తారీఖు వరకు లాస్ట్ ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి మాకు 12 ఎన్రోల్మెంట్ ఎక్కువ వచ్చాయి. పోయినసారి ఇంటర్ మరియు ఎస్ఎస్సికి 210 అయ్యాయి. ఈసారి మాకు ఇంటర్ మరియు ఎస్ఎస్సికి 222 వచ్చాయి. మాకు వితిన్ టైంలో కూడా జూన్ 10th బట్టే ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ వాట్సాప్లో తీసుకోవడానికి మాకు కూడ వెంకట గోపాలకృష్ణ గారు, దేవత హనుమంతరావు గారు బాగా సహకరించారు. వితిన్ టైంలో తీసుకొని ఎప్పటికప్పుడు రాసుకొని ఎప్పటికప్పుడు నోట్ చేసి ఈ దత్తా లిస్టు 11th రోజుకే మొత్తం ఫైనల్ అయిపోయింది. వీరందరికీ ధన్యవాదాలు. తర్వాత మా ప్రెసిడెంట్ గారు సరాబ్ లక్ష్మణ్ గారిని సభను స్టార్ట్ ప్రారంభించాలని కోరుచున్నాం. సభకు స్వాగతం, సుస్వాగతం. వచ్చిన ఆత్మీయ అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ ఈ సభను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన అతిథులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రార్థనా గీతలు ఉంటుంది. దయచేసి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనండి. माता की जय, माता की जय। వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో. కలం పారగ గలం సాగగ సేవ వీణియ మ్రోగగా, సహకార సౌహార్దత నిండగా స్నేహ దీపం వెలుగగా, సహకార బంధం నిలువగా భక్తితో నిన్ను కొలుతుము, విశ్వశాంతికి నిలుతుము. భక్తితో నిన్ను కొలుతుము, విశ్వశాంతికి నిలుతుము. జై వాసవి. సహకరించిన దాతలు ఎవరైనా ఉంటే ముందొచ్చి కూర్చోవాలని కోరుతున్నాము. లక్ష్మీకాంత్ అన్న గారు కూడా ముందు కూర్చోండి. ఈనాటి ముఖ్య అతిథి చేతనిచ్చే ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభినందనలు. ముందుగా ఎస్ఎస్సిలో 10కి అంటే ఈ 5 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం వారు పర్సెంటేజ్ తీసేసి గ్రేడ్ పద్ధతిలో వారికి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అద్వైత కొద్గిళ్ళ శ్రీపతి చేయాల్సిందిగా మన అతిథులను కోరుతున్నాను. అక్కడ అది కూడా ముందుకెళ్ళి ఎందుకు సహకరించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ కోసము, ఈ మెడల్స్ కోసము సహకరించిన దాతలు కట్టం శివకుమార్ 10 మెడల్స్, లింగా ప్రకాష్ గారు 10 మెడల్స్, కొప్పల సత్యం గారు 10 మెడల్స్, చింతల్ గారు కూడా 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేశారు. తర్వాత కాసేటి పాండు గుప్తా గారు మాజీ ప్రెసిడెంట్ గారు 5, రెడ్షెడ్ చంద్రశేఖర్ రావు గారు మాజీ ప్రెసిడెంట్ 5. మనం అవన్నీ అభినందించడం మన విధేయత. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా మీకు తెలుస్తుంది. మన యొక్క చప్పట్లే
వాళ్ళకు పొప్పట్లు మెడల్స్ అందుకుంటున్న వారందరూ కూడా కొద్దిగా ఈనాటి అదేవిధంగా విశిష్ట అతిథి మన వారిని ఆర్యవేశ సంఘం జిల్లా ఆర్యవేశ మహాసభ వారు సత్కరిస్తున్నారు. చప్పట్లు. వారు ఎంత మంచి సందేశాలు ఇచ్చారు. వారిని మనం చప్పట్లతో మనం ఆనందింపజేయాలి. మనకి ఎంతో జ్ఞానాన్ని పోయి ఇచ్చారు వారు. వన్ సెకండ్ మీరు ఆ సార్ కవర్ అయిపోతుంది. ముందుకు రమ్మని చెప్పండి సార్. మీరు కొంచెం వెనక్కి రారా? రెడీ సార్, రెడీ సార్. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. మీరు కొంచెం రెడీ రెడీ ఇలా చూడండి సార్. సార్ కొంచెం వెళ్ళండి. రెడీయా? వన్ సెకండ్ సార్, 1 సెకండ్. రెడీ లుక్ హియర్ రెడీ. అలా వైడ్ ఫోటో ఒకటి తీసుకుంటాను ఒక్కసారి వెనక్కి రావాలి. రెడీ సార్, రెడీ 1 సెకండ్ సార్. రెడీ లాస్ట్ సార్. ఇంకా జరగండి కొంచెం. రెడీ సార్. మీరు ఇలా చూడండి సార్ ఒక్కసారి. మరియు మా సంఘ సభ్యులకు సంఘ యాజమాన్యానికి కూడా వారు అడిగిన వెంటనే ఉన్నాము. వారిద్దరిని కూడా సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాశారు కనుక వారికి ఒక్క నిమిషము ఇటుగా కలిసి బాగుండే కొద్దిగా ఆలస్యమై వచ్చారు. కవిత దత్తపీఠం వారి ద్వారా గోల్డ్ మెడల్ తీసుకుంటూ భగవద్గీత పైన భగవద్గీత జై శ్రీరామ్. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిన కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్ ఆర్య వైశ్య మహాసభ నిర్వహించినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. అనేక మంది బాలబాలికలకు 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించినటువంటి వారికి గొప్ప సత్కారము సన్మానము చేసి వారికి మెడల్స్ మరియు ప్రోత్సాహక బహుమతులు ధన సహాయము ఇవన్నీ చేసి గొప్పగా నిర్వర్తించారు. ఇందులో భాగంగానే ఈరోజు భగవద్గీత కూడా చెప్పుకున్నాము. వీరందరూ ఒక భావి తరానికి మంచి దారి చూపే జ్ఞానోదయం కలిగించినటువంటి గొప్ప మహర్షులు మన మధ్యలోనే ఉంటారు. నాకు కనిపించే ఈ ప్రతి ఒక్కరు కూడా ఒక ఋషితుల్యులు. అలాంటి శ్రమ కోర్చి భావి తరాలకు మంచి జ్ఞానాన్ని అందించాలని ఒక తపస్సంపన్నులై ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దీంట్లో ఆర్య వైశ్యులందరూ కూడా భాగస్వాములు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా ముందు కూడా జరుగుతాయని ఆశిస్తూ నేను చాలా ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మన సరాబు లక్ష్మణ్ గుప్తా గారు ఇక్కడికి ఆహ్వానించారు. ఆయన సామాన్యులైతే కాదు, నాకు తెలిసి ఈ ఒక్క పర్సన్ 1,26,000 మందితో సమానమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉన్నదో ఈయన రాబోయే తరాలకు అంత పంచగలడు, భావి తరాలకు సూచనలు ఇవ్వగలడు. అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఈయన, గొప్ప వ్యక్తి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తూ ఆయన ఒక అధ్యక్షుడుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
విరమిస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. నమస్కారం. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సుమారుగా 220 మంది విద్యార్థులకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించినందుకు వారికి మెడల్స్ మరియు ప్రోత్సాహక నగదు బహుమతులతో సత్కరించడం జరిగింది. మరి విద్యను నేర్చుకునే వారికి తోడ్పాటు ఇవ్వాలి, వారిని ప్రోత్సహించాలనే ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థ నిర్వహిస్తూ వస్తుంది. మరి ఈ కార్యక్రమంలో ముందు 80%కి ఇచ్చేవాళ్ళు ఇవాళ 95% దాటిని ఇస్తున్నారు. విద్యార్థుల్లో పెరుగుతున్న ప్రతిభకు అది నిదర్శనం. మరి విద్యార్థుల ప్రతిభ ఇలాగే పెరగాలి, మరి విద్యార్థులకన్నీ చక్కని అవకాశాలు లభించాలని చెప్పి పెద్దవారు ఆశీర్వదించారు. ప్రోత్సాహకాల రూపంలో, మెడల్స్ రూపంలో. మరి శ్రీనివాస్ గారు చక్కని గీతాచార్యులు. సమాజానికి రేపటి తరానికి గీత యొక్క ప్రభావాన్ని, గీత యొక్క విశిష్టతను, గీత నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను చక్కగా వారు వివరించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో మరి గీతకు, భగవద్గీతకు చక్కని ప్రాచుర్యం లభిస్తుందని చెప్పి ఇంటింటా భగవద్గీత అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక మంచి ఆలోచన అది. మరి అటువంటి ఆలోచనలు గల శ్రీనివాస్ గారిని ఇలాంటి ముఖ్య అతిథిగా రావడం, మరి ఈ కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం. అందరికీ శుభాకాంక్షలు. ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమము మా ముందు ఉన్న మాజీ అధ్యక్షులందరూ కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని మేము కూడా కొనసాగిస్తున్నాము. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మరియు నాతో ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సహాయ ప్రధాన కార్యదర్శి, సహాయ కోశాధికారి, మా ఐపీపీ గారు, మా మాజీ అధ్యక్షులు మరియు మా ప్రాజెక్ట్ చైర్మన్, కో చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి మా గీతాచార్య గారి, వాసవి సేవా కేంద్రం లైఫ్ అధ్యక్షులు రమేష్ అన్న గారు కానీ, వాసవి ఐఎంసీ కాలేజ్ ప్రిన్సిపల్ రఘువీర్ సార్ గారు కానీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ఆ వాసవి మాతకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఎందుకంటే ఎంతోమంది చేయాలని ఉంటుంది కానీ అది ఆ అవకాశం అందరికీ రాదు. ఈ అవకాశం నాకు వచ్చింది. నేను ఈ అవకాశాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన మా ప్రధాన కార్యదర్శి గారు కానీ, మా కోశాధికారి కానీ, మా ఐపీపీ గారు కానీ, మా టీం అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు.